హాయ్ అండి అందరికీ. యు ఆర్ వాచింగ్ దర్శిన్ విత్ అస్ డివైన్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టొమాటో కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్, చపాతీకి, దోశకి సూపర్ కాంబినేషన్ అనమాట. దీనికోసం ముందుగా ఒక 6 టొమాటో తీసుకున్నాను. ఈ టొమాటోల్ని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా అన్ని టొమాటో తురిమి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వచ్చి జీలకర్ర వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ టొమాటో కర్రీ అనేది ఈ స్టైల్లో ఎంతమంది చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి టొమాటోలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా టొమాటో అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టొమాటోలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఉన్నాయి. చపాతీ, దోశ, రైస్కి చాలా బాగుంటుందన్నమాట ఈ టొమాటో కర్రీ. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 1/2 స్పూన్ వరకు పసుపు, 3/4 స్పూన్ వచ్చేసి కారం పొడి, ధనియాల పొడి వచ్చి 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వచ్చి గరం మసాలా, 1/2 స్పూన్ వచ్చి జీలకర్ర పొడి వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాక ఈ పొళ్ళన్నీ కూడా టొమాటోలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ టొమాటో కర్రీ చేసేటప్పుడు మనం టొమాటో కట్ చేసి వేయకుండా ఇలా తురమడం వల్ల తినేటప్పుడు మనకి కర్రీ అంతా కూడా తొక్కు లేకుండా ముద్దగా గ్రేవీ లాగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ అంతా ఇలా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేనైతే వేడివేడి రైస్తో తింటున్నాను. ఈ ఒక కర్రీ చేసినారంటే రైస్, చపాతీ, దోశకి సూపర్ కాంబినేషను. టమాటో తురుముకోవడం వల్ల టమాటోలో ఉన్నటువంటి పొట్టు తీసేస్తాం కాబట్టి రైస్లో చూడండి కర్రీ అయితే ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.